హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చి క్యారెట్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఏంటి క్యారెట్ కర్రీ అనేసి అనుకుంటున్నాను కదా. సో చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్, క్యారెట్తో కూడా కర్రీ చేస్తారని. ఎందుకు అంటున్నానంటే, నేను మా పక్కన వాళ్ళు ఏం కర్రీ అనేసి అంటే క్యారెట్ కర్రీ అంటే క్యారెట్తో కర్రీ కూడా చేస్తారా అనేసి అడిగారు అనమాట. సో అందుకోసమని తెలియని వాళ్ళ కోసం అయితే ఈరోజు కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూసేద్దామా మరి కర్రీ. లెట్స్ స్టార్ట్. ఇక దానికోసం అయితే 1/2 kg క్యారెట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అదేవిధంగా ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత క్యారెట్ అయితే తొక్క తీసేస్తున్నా. తొక్క తీసే చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, అదేవిధంగా తొందరగా ఉడుకుతుంది అనమాట. సో మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. అట్లనే ఉంచి తీస్తే కొంచెం పొట్టు పొట్టులాగా అనిపిస్తుంది తింటున్నప్పుడు. సో ఇప్పుడైతే తొక్క తీయడం అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. లావు ఉంటే తొందరగా ఉడకదు, కొంచెం కసకస అంటూ ఉంటుంది అనమాట. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కట్ చేయడం అయిపోయిందనమాట. చాలా సన్నగా కట్ చేసుకున్నా, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి క్యారెట్ అయితే. సో మిగిలిన ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలన్నమాట. నేనైతే కడాయి పెట్టుకున్నా, మీరు దేంట్లోనే వేసుకోవచ్చో మీ ఇష్టం. నేను కడాయి పెట్టుకొని 2 కప్పులు అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 2 కప్పులు అంటే మళ్ళీ పెద్ద కప్పులు అనుకునేరు. మా సైడు ఆయిల్ వేసుకోవడానికి కప్పు అయితే ఉంటుంది, ఆయిల్ క్యాన్తో పాటు ఉంటుంది అనమాట. సో దాంతో అయితే 2 వేసుకుంటున్నాను అనమాట. 2 వేసుకొని అది కొంచెం వేడి కానిద్దాము. వేడి అయినాక జీలకర్ర ఆవాలు వేసుకుందాం అనమాట. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మీరు ఎప్పుడైనా క్యారెట్ కర్రీ చేసిరా లేదా అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు అవి అయితే వేడి అయిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. అవి కొంచెం వేడి అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం. అదేవిధంగా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా, 1 స్పూన్ అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇవన్నీ మనం వేసిన ఐటమ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుందాము. చూస్తున్నారు కదా, క్యారెట్ వేసుకుంటున్నా. సో చాలామందికి క్యారెట్ ఫ్రై కర్రీ చేస్తారని తెలియదు ఫ్రెండ్స్. నాకు కూడా తెలియకపోతుండే ఫస్ట్లో. సో నా పెళ్ళి అయిన తర్వాత మా పక్కన మా ఫ్రెండ్ చేస్తే అడిగినా అనమాట. సో ఇది క్యారెట్తో చేస్తారు కర్రీ అని అప్పటి వరకు నాకు కూడా తెలీదు. సో ఆమె చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదని నాకు తెలిసింది, అందుకే ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పేం లేదు కదా లైక్ ఇస్తే. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలన్నమాట, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే క్యారెట్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా. సో మనం వేసినవన్నీ అయితే వాటికి ఇంకే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎట్లుందో. అంటే మనం మూత తీస్తే సగం ఉడికిపోయిందనమాట. ఇక్కడ మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, మరి అట్లనే పెట్టేసి అది కింద మాడిపోతుంది అనమాట. మొత్తం మాడిపోయే వరకు ఉంచకుండా అప్పుడప్పుడు తీసుకుంటూ మూసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఇక్కడ సగం ఉడికిపోయింది. ఇప్పుడు సగం ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం అయితే వేసుకుంటాము. మీరు ఎంత కారం తింటే అంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. కారం పొడి అయితే చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వేసిన, ఇది కూడా ఎక్కువనే అవుతుంది కావచ్చు, కానీ చూసి వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసిన. 1 స్పూన్ కారం వేసినాక 1 స్పూన్ ఉప్పు కూడా వేసిన అనమాట దీంట్లో. అవి 2 వేసి ఇప్పుడు కలుపుకుందాం మంచిగా. ఉప్పు కారం అంతా క్యారెట్కి తగిలేలాగా కలపాలన్నమాట. అంతా కలిపినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనియాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇట్లా కలుపుతున్నా. మీరు కూడా ఇట్లనే కలుపుకోండి. ఇట్లనే అంటే మీకు ఎట్లా వస్తే అట్లా కలుపుకోండి, నా తీర కలపాలని రూల్ ఏం లేదు కదా. సో ఇక్కడ మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మళ్ళీ కొంచెం అయితే ఉడకనిద్దాం అనమాట. ఇక్కడ ఏంటంటే నీళ్ళు అయితే అస్సలు పోయొద్దు అనమాట. ఇది మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లోనే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసినాక అయితే ఇట్లుంది. మనం ఒకసారి కలిపేసుకొని మనం కలుపుతున్న స్పూన్తో అయితే ఇట్లా ఒత్తి చూస్తే తెలిసిపోతుంది అనమాట క్యారెట్ ఉడికినాయా లేదా అని. సగం సగం ఉడకంగానే బంద్ చేయకండి, కొంచెం మెత్తగా ఉడకాలి. తింటున్నప్పుడు మళ్ళీ కసకస అంటుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇట్లయితే ఒత్తి చూసుకుంటే క్యారెట్ ఉడికిందా లేదా అని అయితే తెలుస్తుంది అనమాట. సో ఇట్లా చూసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఉడికిపోయింది క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నా. అది మీ ఇష్టం, ఆప్షన్ అనమాట. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే కొత్తిమీర లేకుండా ఉండే, అందుకే నేను కొత్తిమీర వేయలేను. మీరు వేసుకోండి, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట కొత్తిమీర వేస్తే. సో మీరైతే వేసుకోండి అనమాట. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసినాం కదా, కొంచెం అది పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఒక 2 నిమిషాలు పెట్టి అయితే మూత పెట్టిన. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత సో ఇట్లయితే ఉంది. సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట.
చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట కర్రీ అయితే. తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇంకా పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్కి వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.